వన్ ప్లస్ వాళ్ళు అయితే వన్ ప్లస్ నాట్ 6 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిల్లు. దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. ఇదైతే మీకు అయితే అరౌండ్ 36,000 వస్తుందని చెప్తారు వీళ్ళైతే. అండ్రాయిడ్ స్కోర్ అయితే మీకు అయితే 24 lakhs స్పేస్ అయితే వచ్చింది. గిగ్ బెంచ్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. రిఫ్రెష్ రేట్ అయితే 165 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చిల్లు. గేమ్ కూడా మీరు అయితే 165 FPS అయితే ఆడుకోవచ్చు. ఇంటర్ ఫ్రేమ్ పొల్యూషన్ అయితే ఉంటుంది, అదైతే ఆన్ చేసుకొని మీరు అయితే ఆడుకోవచ్చు. ప్రో గేమర్ మోడ్ ఉంటుంది, ఇంకా టచ్ రెస్పాన్స్ ఉంటుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది గేమ్స్ అయితే మీరు అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. దీంట్లోనైతే 153 యావరేజ్ FPS అయితే వస్తాయి. గేమ్ ప్లే అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. యావరేజ్ FPS అవన్నీ కూడా ఇటు సైడ్కి అయితే వేసిన అది కూడా ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి ఎట్లా వస్తుంది ఏందని. ఈ ఫోన్ అయితే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీకు అయితే ప్రీమియం అయితే ఉంటుంది. 217 grams అయితే ఇచ్చిల్లు. ఫోన్ వెయిట్ అయితే మీకు అయితే కొంచెం హెవీగా అయితే ఉంటుంది వెయిట్ అయితే. IP69K రేటింగ్ అయితే ఇచ్చిల్లు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టిక్ ఇచ్చిల్లు. ఫ్రేమ్ కూడా మీకు అయితే ప్లాస్టిక్ ఇచ్చిల్లు. కొంచెం బిల్ క్వాలిటీ బాగుంటాయి, మంచిగా ఉండి అనిపించింది నాకైతే. మీకైతే నైట్ టైం అయితే ఈ లోగో అయితే మెరుస్తుంది. మీకైతే వన్ ప్లస్ లోగో అయితే ఉంటుంది కదా, అయితే మీకైతే మెరుస్తుంది. ఇది ఒకటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది బ్యాక్ సైడ్ అయితే నాకైతే. టెక్స్చర్ అయితే బాగున్నది. బ్యాక్ సైడ్ అయితే చాలా స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే. బెజల్స్ కూడా చాలా తక్కువనే ఇచ్చిల్లు వీళ్ళైతే. మొత్తం ప్రీమియం ఫోన్ లెక్క అవుపిస్తుంది ముందర నుంచి చూస్తే. దీంట్లో 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. 10-bit డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే కలర్స్ అవన్నీ మీకైతే బాగున్నాయి. మరి అవుట్డోర్లో కూడా మీకైతే డిస్ప్లే యూజ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉన్నది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే అవుట్డోర్లో కూడా. ఇంకా HDR వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఉన్నది. మీరైతే HDR వీడియో కూడా ప్లేబ్యాక్ అయితే చేయొచ్చు. HDR వీడియో కూడా మీకైతే స్మూత్గానే అయితే రన్ అయితే చేస్తుంది. ఎటువంటి స్టార్టర్స్ అవి అయితే ఏం లేవు. ప్రొసెసర్ అయితే దీంట్లో పవర్ఫుల్ ప్రొసెసర్ ఇచ్చిల్లు కాబట్టి ఈజీగానే అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది HDR వీడియోస్ అవన్నీ. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కదా క్విక్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. హ్యాప్టిక్స్ కూడా మీకైతే ప్రీమియం అయితే ఉన్నాయి. దీంట్లో హ్యాప్టిక్స్ అయితే 9000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. దీంట్లో మీకైతే ఈజీగా మీరు అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఎంత హెవీగా యూజ్ చేసినా నార్మల్ యూజ్ చేస్తే 2 days కూడా రావచ్చు మీకైతే బ్యాటరీ లైఫ్ అయితే. 80W ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. ఆక్సిజన్ 16 mAh రన్ అయితే ఈ ఫోన్ అయితే మీకైతే డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఈ ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. యానిమేషన్స్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ స్మూత్ అయితే ఉన్నాయి. ఇంకా ఫోల్డర్స్ అవన్నీ ఓపెన్ చేసినా అవి కూడా మీకైతే చాలా స్మూత్ ఉంటాయి. కంట్రోల్ ప్యానల్ కూడా ఓపెన్ చేసినా చాలా స్మూత్ అయితే ఉన్నది. 4 years హ్యాండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి ఈ ఫోన్లో మీకైతే. ఇంకా ఫ్లక్స్ థీమ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. మీరైతే ఇక్కడ నుంచి అవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే. ఇంకా వన్ ప్లస్ AI అని ఉంటే దాంట్లో ఏ ఫీచర్స్ అయితే ఉంటే అలా నుంచి మీరైతే చెక్ అయితే చేయొచ్చు ఏమేమి ఏ ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ. ఇంకా ఇటు సైడ్కి అయితే ఒక బటన్ ఇచ్చారు కదా, దాని నుంచి మీరైతే ఇట్లా సైలెంట్ మోడ్లో అట్లా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు మీరైతే. బ్యాక్ సైడ్ కెమెరా స్పిక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఎట్లా వస్తాయి ఏందని ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. అల్ట్రా వైడ్ 1x శాంపుల్ అయితే వేసినాం. ఫొటోస్ అయితే మీకైతే బాగానే వస్తాయి. మెయిన్ కెమెరా అయితే మీకైతే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మిమ్మల్ని అయితే ఫొటోస్ కూడా మీరైతే తీసుకోవచ్చు. మరి అంత కెమెరా అయితే బాగాలేదని నేను చెప్పాను, బాగానే ఉన్నది కెమెరా అయితే. డీటెయిల్స్ కూడా మంచిగా అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. ఫొటోస్లలో డీటెయిల్స్ అవన్నీ మంచిగా వస్తాయి. 4K 60 fps వీడియో శాంపుల్ అయితే స్క్రీన్ పైన వేసిన. 4K 60 fpsలో మీకు అయితే వీడియో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉన్నది. మంచిగా వీడియో క్వాలిటీ కూడా ఉన్నది. జూమ్ అవుట్ కూడా మీరు అయితే చూసుకోవచ్చు స్క్రీన్ పైన. ఇట్లా ఫోకస్ కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఫోకస్ ఎట్లా వస్తుంది ఏందని అంతా మంచిగా వస్తుంది. వీడియోని అయితే మీరైతే వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఈ ఫోన్లో అయితే. వీడియోస్ మరి అంత ఐఫోన్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ మంచిగా వస్తున్నాయి వీడియోస్ అయితే. వీడియోస్ క్వాలిటీ కూడా బాగానే అనిపించింది నాకైతే. మీకేంటి అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చుతుంది అయితే ఈ ఫోన్ అయితే తీసుకోండి.